మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండలోని ప్రెస్ క్లబ్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఒక విచిత్రమైన అంటే బాధితురాలే కానీ ఒక విచిత్రమైన సారాంశం. ఎందుకంటే ఒక ఏడాది కింద ఆమెకి ఏదైతే సమస్య ఎదురైందో ఆ సమస్యకు సంబంధించి ఒక మహిళా జర్నలిస్టు ఆ సమస్యను వెలుగులోకి తీసుకొస్తే ఇప్పుడు ఆ అమ్మాయికి ఎవరైతే బాధితురాలని సక్కు రూపావతి మన దగ్గర ఉన్నారో నిజంగా ఆమె దివ్యాంగురాలు, ఆమెకు సంబంధించిన సమస్య ఎదురవుతుంది. తర్వాత మహిళా జర్నలిస్టుగా గత 1.5 years గా ఎవరైతే దీనిలో ముద్దాయి అని ఆరోపించబడుతున్నాడో ఒక బెటాలియన్ కానిస్టేబుల్ నాగేందర్ అనే వ్యక్తి, ఆ నాగేందర్ అనే వ్యక్తి తర్వాత అతనికి కొమ్ము కాసే ఒక పోలీస్ వ్యవస్థ, ఇంకా కొంతమంది దీనిలో జర్నలిస్టులు కూడా ఉండొచ్చు, వేరు వ్యక్తులు కూడా ఉండొచ్చు. ఇదంతా కూడా ఒక ట్రయాంగిల్గా తిరుగుతుంది. చివరికి ఏమిటంటే ఎవరైతే బాధితురాలు ఉందో సక్కు రూపావతి అనే వ్యక్తి, ఆమెకు న్యాయం జరగటం లేదు. ఆమెకు నిత్యం అటు వేధింపులు, ఫోన్లో వేధింపులు కావచ్చు, మెసేజ్ల రూపంలో వేధింపులు జరుగుతున్నాయి. తర్వాత ఆమెకు ఎవరైతే వరంగల్కు చెందిన ఒక జర్నలిస్టు, మహిళా జర్నలిస్టు అండగా నిలిచారో ఆమెకు, ఆమె కుటుంబానికి కూడా నిత్యం వేధింపులు ఎదురవుతున్నాయి. ఇటువంటి పరిస్థితులలో అసలు ఈ కథ ఎక్కడ ప్రారంభమైంది అనేది ముందుగా మహిళా జర్నలిస్ట్ని అడుగుదాం, ఆ తర్వాత సక్కు రూపావతిని అడుగుదాం. వాళ్ళు ఏం కోరుతున్నారు, ఎలాంటి న్యాయం కోరుతున్నారు అని అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ప్రాబ్లం ఎక్కడి నుంచి ప్రారంభమైంది, క్లుప్తంగా చెప్పండి. నమస్తే అండి, నా పేరు స్వప్న, జర్నలిస్ట్. నేను జర్నలిజం కేయూలో కంప్లీట్ చేశాను. సో నేను జర్నలిజం చేసే క్రమంలో ఈ పేపర్ రన్ చేసేటువంటి అక్షర దివిటి పేపర్ ఎవరైతే జన్ను రాజు CEO ఉన్నారో తను నాకు చెప్పాడనమాట. అతను కూడా కొంత డిజేబుల్డ్ పర్సన్ అనమాట. ఈ అమ్మాయిని, ఒక అమ్మాయి ఉంది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అమ్మాయి, సక్కు రూపావతి అనే అమ్మాయి. ఆ అమ్మాయికి ఒక 12th బెటాలియన్ కానిస్టేబుల్ నాగేందర్ అనే పర్సన్ సో ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. సో ఇష్టం వచ్చినట్లుగా కామెంట్ చేస్తున్నాడు అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. సో దాన్ని నేనేం చేశానంటే సరేలే అని చెప్పేసి అని ఈ అమ్మాయి నాకు కాన్ఫరెన్స్ కలిపినప్పుడు నేను మాట్లాడాను. సరే అమ్మా, నీకు ఏదైతే అన్యాయం జరిగిందో నాకు నా సాయి శక్తుల ప్రయత్నించి నేనెంత సమాజానికి తెలియజేయాలో కంపల్సరీ డెఫినెట్లీ నా ఛానల్ తరపున జీ న్యూస్ గంగా ప్రవాహం తరపున చూపిస్తాను అని చెప్పేసి అని చెప్పాను. అదేవిధంగా నేను ఆ వార్త వేసిన వెంటనే నాగేందర్ నాకు కాల్ చేసి, మేడం మీరు పెట్టిన వార్త నా గురించే, ఆ వీడియో నాదే, బట్ నేను ఆ అమ్మాయికి నేను పంపించలేదు, నా ఫోన్ హ్యాక్ చేసింది, నన్ను బెదిరిస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది. గతంలో కూడా పెద్ద మనుషులందరిలో కూర్చున్నప్పుడు మేము ఒకటి బాండ్ పేపర్లో రాసుకున్నాము, అది ఇది అని చెప్పేసి చెప్పింది. బాండ్ పేపర్లో 2 lakhs కూడా ఇచ్చాము అని. అసలు వీడియో నాది కాదు అంటున్నాడు, నేను ఆమెకి పంపలేదు అంటున్నాడు, హ్యాక్ చేశాను అంటున్నాడు. మరి ఏ విధంగా పెద్ద మనుషులో కూర్చొని 2 లక్షలు ఆ అమ్మాయికి ఇచ్చారు అన్న క్వశ్చన్ రేస్ చేశాను. లేదు మేడం, నా నేమ్ బ్యాడ్ చేస్తుంది కదా, అందుకోసం నేను ఇచ్చినంటే ఎంత పర్సన్ అయినా కూడా తప్పు చేయనప్పుడు ఎవ్వరు కూడా తలదించరు. అలాంటిది 2 లక్షలు అంటే ఎంత కష్టపడితే వస్తాయి. ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరం, ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఒక పర్సన్కి 2 లక్షలు వస్తాయి. ఆ 2 లక్షలు ఏదో ఒక అమ్మాయి వచ్చేసి తన మీద అభాండం వేస్తే నిజానిజాలు, అది కూడా కానిస్టేబుల్గా ఉన్నటువంటి వ్యక్తి నిజానిజాలు బయట పెట్టకుండా 2 లక్షలు ఇవ్వడానికి సిద్ధపడతాడు అంటే అక్కడ నాకు ఒకటి అర్థమైంది, నిజంగా ఆ అమ్మాయికి వీడియో పంపించాడేమో అని నేను అనుకున్నాను. సో ఇదంతా అయిపోయిన తర్వాత నాకు కాల్స్ ఏం చేశారంటే, నువ్వు అసలు జర్నలిస్ట్వేనా, నువ్వు అసలు ఆడదానివేనా, నీకు అసలు స్ట్రింగ్ ఆపరేషన్ రాదు, నీకు ఏది తెలియదు, నువ్వు ఎందుకు వీడియో వేసినావు, అది అని చెప్పేసి అంటే, నువ్వు రా ఇక్కడికి అని చెప్పేసి అని అక్కడ ఉన్నటువంటి ఎంపీపీలు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ, మేడం మీకు ఇక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేస్తాము, అన్నీ చేస్తాము, మీకు ఏం కావాలంటే అది ఇస్తాము అని చెప్పేసి అని డబ్బులకి నన్ను ప్రలోభ పెట్టారు. నేను సస్సేమీరా అన్నాను. ఒక అమ్మాయి అక్కడ 84% డిజేబుల్డ్ అమ్మాయిని ఏ విధంగా మీరు, ఆ అమ్మాయి ఏం చేసింది అనేది నాకు ముఖ్యం కాదు. ఒక 12th బెటాలియన్ కానిస్టేబుల్ డిపార్ట్మెంట్లో ఉండి యూనిఫామ్ డ్రెస్ మీద ఈ అమ్మాయికి ఎలా పంపిస్తాడు అన్న ఒక్క కాన్సెప్ట్ తోటే అండి నేను ముందుకు వెళ్ళింది. అసలు ఆ అమ్మాయి తప్పు చేసిందా, మంచిదా, చెడ్డదా అనేది నాకు అనవసరం. స్వప్న గారు, అంటే అప్పటి వరకు మీకు రూపావతి అనే వ్యక్తి ఏం తెలియదు, కేవలం మీరు ఒక వ్యక్తి పరిచయం చేస్తే ఆమె మీద అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందని మీకు సపోర్ట్ చేయడానికి ప్రయత్నించారు. అప్పటి నుంచి నాగేందర్ అతని వ్యక్తులంతా కూడా మీకు రెగ్యులర్గా ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. సో అలా చేస్తున్న క్రమంలో కామెంట్స్ చేయడం, ఇది ఇంకా నన్ను తిడుతూనే ఉన్నారు. నేను అవన్నీ ఏం చేశానంటే, జర్నలిస్ట్ అంటే ఎవరైనా రికార్డ్ చేస్తారు కదండి. నేను అనేది ఏంటి అంటే, ప్రతి ఒక్కరు చూసి నన్ను భయపడుతున్నారు. ఆమెకు ఫోన్ చేస్తే రికార్డ్ చేస్తుంది, రికార్డ్ చేస్తున్నాను అంటే ఎందుకు సార్ భయపడేది? అవతల వ్యక్తి తప్పు లేనప్పుడు భయపడాల్సిన అవసరం ఏంటి అనేది నా క్వశ్చన్.
నిజంగా నిజాయితీ పరులైతే భయపడాల్సిన అవసరం ఏంటి అనేది నా ప్రశ్న ప్రతి ఒక్క అన్నకి తమ్ముడికి. సో ఇక్కడ నేను రికార్డ్ చేసిన అన్నీ కూడా పెట్టేసిన, పెట్టుకోవే రికార్డ్స్ పెట్టుకో, ఏమన్నా చేసుకో. ఇంకా అప్పటి నుంచి మొదలైంది సార్ ప్రతి ఒక్కటి. ఇంకా కామెంట్స్ చేయడం అవి చేయడం ఇవి చేస్తుంటే నేను ఇంకా తట్టుకోలేక, సరే నన్ను అన్నాడు, నేను ఒక వార్త తప్పు పెట్టినప్పుడు భావస్వేచ్ఛ ప్రకారంగా ఆర్టికల్ 19(1)A ప్రకారము ఆయన ఏదైనా చెప్పొచ్చు. నేను ఒక వార్త చేసినప్పుడు తప్పుగా ఉంటే ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది ఇలా ఉంది అలా ఉందని ఏదైనా కూడా వ్యక్తపరచొచ్చు. కానీ అలా కాకుండా నన్ను నీచాతినీచంగా మాట్లాడుతూ నెక్స్ట్ ఇంకోటి నా బిడ్డ, మైనర్ బిడ్డ అయినటువంటి నా బిడ్డని స్కూల్కి ఎలా వెళ్తుందో తెలుసు, ఎవరు తీసుకొస్తున్నారో తెలుసు, కడుపు చేస్తాము, చంపేస్తాము. ఇంకా నేను మాట్లాడను సార్, ఇంకా నీచమైన మాటలు. కొంతమంది నాయకులతో కూడా, పోలీస్ డిపార్ట్మెంట్తో నేను ప్రెస్ మీట్లు ఏదైతే తీసుకొచ్చి వార్త వేసినా వాళ్ళతో అక్రమ సంబంధం, ఇదంతా బెదిరింపు. సరే, దీని తర్వాత మీరు వెంటనే పోలీసులకు అప్రోచ్ అయ్యారా? ఎప్పుడయ్యారు? నేను ఫిబ్రవరి కంటే ముందు, ఫిబ్రవరిలోనే వచ్చినట్టుంది. 2 months తిరిగాను సార్ పోలీస్ స్టేషన్లో. SHO మన సుబేదారి, వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్లో 2 months నుంచి తిరుగుతుంటే సత్యనారాయణ సార్, సిఐ సార్, మన గాలిబ్ సార్, ఎస్ఐ సార్, గాలిబ్ సార్ కూడా అసలు యాక్చువల్గా తీసుకుని అన్నారు, లేదమ్మా ఒకవేళ నువ్వు తీసుకొచ్చిన అన్నీ కూడా ఫేక్ అయితే రేపు మా ఉద్యోగాలు పోతాయి, తను మా మీద డిఫమేషన్ వేస్తాడంటే నేను ఒకటే అన్నాను, సార్ నేను తీసుకొచ్చిన ఆధారాలు ఒక్కటి తప్పు అని తేలినా కూడా దానికి నేను శిక్షకి అర్హురాలని అని చెప్పేసి అని కూడా చెప్పి నేను వేధించి అసలు సత్యనారాయణ సార్తో కూడా ఇంకా దాదాపుగా గొడవ పడేట్టుగానే మాట్లాడాను. అంటే అంత ఓపిక నశించిపోయింది. అసలు నేను చేయాలో నాకు అర్థం అవట్లేదు. ఒక పిచ్చిదాన్ని చేసేసిండు నన్ను. నేను చేసిన ఇవన్నీ కూడా నాకు పంపిస్తే, అన్నీ ఈ అమ్మాయి మీద 7 కేసులు ఉన్నాయని చెప్పేసి అని వాట్సాప్ నాకు పంపిస్తే, అవే వాట్సాప్ పాలకేడు ఎస్ఐ సార్కి, లక్ష్మీ నరసయ్య గారికి పంపిస్తే ఈ అమ్మాయితో, సూర్యాపేట జిల్లా, ఈ అమ్మాయితో అంటాడంట ఆ లక్ష్మీ నరసయ్య సారు, అసలు ఆ ప్యాంప్లెంట్ అనేది ఏ సోషల్ మీడియాలో లేదు, స్వప్నానే కొట్టించి ఇవన్నీ చేస్తుంది. ఎందుకు సార్ ఒక జర్నలిస్టు, ఒక మహిళా జర్నలిస్ట్ని, ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆగం చేయాలని నేను ఎందుకు అనుకుంటాను? సుబేదారి పోలీస్ స్టేషన్లో 1 year కింద కంప్లైంట్ చేశారు. తర్వాత ఫాలోఅప్ ఏం జరిగింది? సో కంప్లైంట్ అయిన తర్వాత నేను చూసిన, సరే న్యాయం జరుగుతుంది, అటు పోలీస్ వాళ్ళు కానీ ఇటు న్యాయ వ్యవస్థ కానీ న్యాయం చేస్తారో అని అనుకున్నాను. కానీ ఆ తర్వాత నుంచి కూడా మళ్ళీ కామెంట్స్, మన 12th Battalion సార్ వచ్చారు. ఆ సార్ వచ్చిన తర్వాత మన 12th Battalionలో DCP సారో ఏ సారో వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసిన తర్వాత అన్ని మాట్లాడి నా దగ్గర నుంచి సంతకాలు తీసుకొని, విట్నెస్ ఎవరైతే 5 members ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా అందరి దగ్గర వాంగ్మూలం వాళ్ళదంతా తీసుకున్న తర్వాత చెప్పిండ్రు, అమ్మ సారీ అమ్మ, ఇవన్నీ చేసేది తనే, ఇక్కడ నుంచి కామెంట్స్ రావు అని సార్ చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒక 1.5 month ఏమో కామెంట్స్ రాలేదు. మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఎలా స్టార్ట్ అయినాయి అంటే, నేను ఏ రాజకీయ నాయకుడు వీడియో పెడితే ఆ వీడియో కింద వాళ్ళతో నాకు అక్రమ సంబంధాలు, నువ్వు పోయి చెప్పను సార్, డబ్బులు తీసుకొచ్చుకో, ఇచ్చేసుకో, మా వాళ్ళే, బలరాం నాయక్ సార్ అయితే ఏంటి, మన సీతారాం నాయక్ సార్ అయితే ఏంటి, మా వాళ్ళే నచ్చుతున్నారా నీకు, ఇది చేస్తున్నారా, ఇట్లా ఇంకా నోటితో చెప్పలేని. మేడం టోటల్ డిలీట్ చేయాలనే అంశంతో ప్రారంభమైంది. మిమ్మల్ని బెదిరిస్తున్నారు వ్యక్తిగతంగా, తర్వాత సామూహికంగా మీ కుటుంబాన్ని కూడా బెదిరిస్తున్నారు. ప్రజెంట్ సినారియో ఏంది, ఇప్పుడున్న పరిస్థితి ఏంది? సో ఇప్పుడు నేను ఏమనుకున్నానంటే, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కంప్లైంట్ FIR అయిన తర్వాత కూడా A1గా నాగేందర్, A2గా సైదా బానోతు, ఈ ఇద్దరి మీద, రిపోర్టర్ సైదా బానోతు ఇద్దరి మీద FIR అయిన తర్వాత కూడా కామెంట్స్ ఎందుకు ఆగట్లేదు? నేను క్రైమ్ బ్రాంచ్లో ఆల్రెడీ నేను ఇచ్చాను ఈ కామెంట్స్ ఎక్కడి నుంచి, డిఫరెంట్ ఐడీస్తో. ఈ అమ్మాయి అక్కడ FIR అయింది సార్, అయిన తర్వాత మళ్ళీ కూడా కామెంట్స్ స్టార్ట్ అయ్యాయి కదా, మరి ఎక్కడికి పోతుంది? షీ టీమ్ ఎక్కడికి పోయింది? సైబర్ క్రైమ్ వాళ్ళు ఎక్కడ పోయారు? ఇలా మహిళల మీద ఇలా దాడులు మాటలతోటి, మానసికంగా, శారీరకంగా, రేపు తెలిసి నాకు భౌతికంగా కూడా నాకు థ్రెట్ ఉంది, నన్ను నా పిల్లల్ని చంపుతాను బెదిరిస్తున్నాడు. నేను చేసిన ఏదైనా తప్పు ఉంటే ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కానీ, లేదంటే జనరల్ సెక్రటరీ కానీ, లేదంటే అమర్ సార్ కానీ, వీళ్ళందరికీ కూడా వచ్చి కంప్లైంట్ చేసుకోమని చెప్పండి. నా ద్వారా పరిచయం సార్. నేను జున్నురాజు అనే అతనికి ఇట్లా నాకు ప్రాబ్లం ఉన్నది, నాకు కొంచెం మీరు హెల్ప్ చేయండి, మీరు న్యూస్లోనే ఉంటారు కదా అని చెప్పి నేను అతన్ని అప్రోచ్ అయ్యాను సార్. అయితే అతను ఏం చేశాడంటే, పేపర్లో ఇచ్చేసి, ఒక మేడం ఉంటారు, ఆ మేడం గట్టిగా మాట్లాడతారు, నలుగురిలో బాగా తిరుగుతారు, ఆ మేడం దగ్గర, అంటే వారు మహిళా జర్నలిస్ట్ గారిని మిమ్మల్ని పరిచయం చేస్తారు. అసలు మీ నెంబరు ఈ నాగేందర్ అనే వ్యక్తికి ఎలా వస్తుంది? అతని ఊరు మా ఊరు దగ్గరే సార్, దగ్గరే, మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ ఊరే సార్. దొరికిందా? అప్పటి నుంచి వేధిస్తున్నాడు. నేను అదే బేస్ మీద నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సార్. ఒక కానిస్టేబుల్ నన్ను ఇట్లా హరాస్మెంట్ చేస్తున్నాడు, పాలకీడు
పాలకిడు పోలీస్ స్టేషన్లో వెళ్తే కంప్లైంట్ ఇచ్చి రిటర్న్ వచ్చేసాను సార్. రిటర్న్ వచ్చేసి నెక్స్ట్ వెళ్ళాను. నెక్స్ట్ డే నా కంప్లైంట్ ఏమైందనంటే నువ్వే అందుకోసమే నీ కేసుని నేను ఎఫ్ఐఆర్ చేస్తలేనని ఎస్ఐ సార్ అన్నారు సార్ నాతో. అప్పుడు నేనేమన్నానండి, సార్ మరి నేనే కాల్ చేశాను కదా, అతను నాకు పంపినట్టు నా దగ్గర ఆధారం ఉన్నది, మీ దగ్గర కనుక నేను మీ దగ్గర కానీ వాడి దగ్గర కానీ ఎవరి దగ్గర అయినా కానీ ఆధారం ఉంటే మీరు నా మీద కేసు బుక్ చేయండి, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ మీరు నాకు ఫస్ట్ ఇది ఎఫ్ఐఆర్ చేయండి అని నేను గొడవ పెట్టుకున్నాను సార్. గతంలో మీకు నాగేందర్కు ఈ భానువత్ అనే వ్యక్తికి మీకు ఎక్కడ పరిచయం లేదు, ఎప్పుడు కూడా పరిచయం లేదు. ఎప్పుడన్నా తర్వాత ఫిజికల్గా చూసారా పోలీస్ స్టేషన్లో కానీ బయట కానీ? చూడలేదు సార్. చూశాను సార్, రీసెంట్లీగా పోలీస్ స్టేషన్కి వచ్చాడు, చూశాను, పిలిపించారు. అతన్ని పోలీస్ స్టేషన్కి అతన్ని పిలిపిస్తున్నారు కానీ అతన్ని పిలిపించినప్పుడు నన్ను పిలుస్తలేరు సార్. జస్ట్ ఎఫ్ఐఆర్ చేసి నా చేతిలో పెట్టేశాడు ఇంకా ఎస్ఐ సారు. పెట్టేసి ఇంకా వాళ్ళు నేను జైలుకి ఎందుకు పంపిస్తలేవు అతనని నేను ఎస్ఐ సార్తో గొడవ పెట్టుకుంటుంటే వాళ్ళు కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు, ఇంకేం జైలుకి పంపిస్తాము అని చెప్పేశారు సార్. అంటే దీనిలో కూడా లోకల్ ఎస్ఐ కానీ ఇంకెవరైనా సపోర్ట్ వాళ్ళకు ఉందనుకుంటున్నా సార్. టోటల్ లక్ష్మీ నరసయ్య, సిఐ, ఎస్పీ వీళ్ళందరి దగ్గర నన్ను ఏం చేస్తున్నారంటే సార్, వీళ్ళు ఈ అమ్మాయి బ్యాడ్ పర్సన్, ఈ అమ్మాయి మాకు అనే టైప్లో నన్ను ఒక పిచ్చిదాన్ని చేసి ఆడుకుంటున్నారు సార్ ఆ పోలీస్ వ్యవస్థ మొత్తం అక్కడ. నేను వాళ్ళని నేను ఒక్కటే క్వశ్చన్ వేస్తున్నా, నేను కనుక కాల్ చేసినట్టు ఎవరి దగ్గర ఆధారం ఉంటే నన్ను తీసుకెళ్ళి నిజంగానే జైల్లో పడేయండి, నేను దానికి అంగీకరిస్తానని చెప్తున్నా కూడా వాళ్ళు వినకుండా నువ్వే బ్యాడ్ అని నన్ను పక్కకు నెట్టేస్తున్నారు సార్. ఇంకా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సక్కు రూపావతి అనే అమాయకత్వం కావచ్చు, అజ్ఞానం కావచ్చు, లేదా అలుసుగా ఆమె విషయాన్ని అలుసుగా తీసుకొని తర్వాత ఈ నాగేందర్ కావచ్చు ఆయనకు సంబంధికులు వరుసగా ఈ బెదిరింపు కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఆయన మీద లక్ష్మీ నరసయ్య ఎస్ఐ కావచ్చు పాలకీడు పోలీస్ స్టేషన్, తర్వాత మహిళా జర్నలిస్టుకు సంబంధించి హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్లో కావచ్చు, ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. మరి దీనికి సంబంధించిన సంఘాలను అప్రోచ్ అయ్యారా మీరు? అప్రోచ్ అవ్వలేదు. ఇంకా నాకు ఒకటే అనిపించింది, రీసెంట్లీగా నిన్న కాక మొన్న కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సార్. పాలకేడుకి వెళ్ళాను, మన ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాను, ఆ ఏరియాలో ఉంటారు సార్. అయితే వెళ్తే వాళ్ళు నీకైనా పనిపాట లేదా అనే టైప్లో చూస్తున్నారు సార్. ఇంకా అందుకే నేను స్వప్న మేడంతో చెప్పేసి అక్కడ నన్ను వాళ్ళు ఇట్లా చూస్తున్నారు, నా వల్ల కాదు ఇంకా అని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళిపోయాను సార్. ఇంకా లాస్ట్కి ఏం చేయాలనుకుంటున్నారు? ఇదంతా గమనించారు మీరు, గమనించిన తర్వాత మీకు ఏమనిపించింది, ఏం చేయాలనుకుంటున్నారు? పోలీస్ వ్యవస్థ మాలాంటి వాళ్ళను నిర్లక్ష్యం చేయకుండా కొంచెం ఆదుకొని తప్పు లేకున్నా కానీ తప్పు చేసినట్టు క్రియేట్ చేసి వాళ్ళను మానసికంగా హింసించకపోతే బాగుంటుందని అనుకుంటున్నా సార్ నేను. మేడం మీరు చెప్పండి, ఒక దివ్యాంగురాలి పట్ల ఆమె యొక్క బలహీనతను ఏదన్నా ఒక విషయాన్ని ఆధారంగా చేసుకుని ఇంతవరకు జరిగింది, దీనిలో ఒక జర్నలిస్ట్గా మీరు వెలుగులోకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నం మీకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఏమీ లేదు సార్, నేను ఏంటి అంటే చట్టాన్ని గౌరవిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా గౌరవించాను కాబట్టి ఇప్పుడు మొన్న మీరు చూసే ఉంటారు ఒక వీడియో సోషల్ మీడియాలో, అంటే ఎంత యూట్యూబ్లో ఎంత వైరల్ అయిందని చెప్పి, ఒక తండ్రి ఒక కూతురికి అన్యాయం జరిగిందని చెప్పేసి అని వచ్చేసి అన్యాయం చేసినటువంటి వ్యక్తిని మర్డర్ చేసి వెళ్ళిపోతాడు. తర్వాత నేనే చేశానని ఒప్పుకున్నాడు. అలా నేను చట్టాన్ని చేతుల్లో తీసుకోవాలని అనుకోవట్లేదు సార్. అంటే వాస్తవానికి అతను చేసింది అతని సైడ్ నుంచి కరెక్టే కావచ్చు, ఏ తల్లిదండ్రులకైనా అలాగే అనిపిస్తుంది, బిడ్డకి అలాంటి అన్యాయం చేసేటువంటి వ్యక్తులు ఉంటే. నేను అనేది ఇక్కడ ఏంటి అంటే ఒక జర్నలిస్ట్గా నిజాలు బయట పెడుతున్నాం. నిజాలు బయట పెట్టే క్రమంలో మహిళా జర్నలిస్టులు అనే వాళ్ళే అతి తక్కువగా ఉన్నారు. అలాంటిది నేను చేసిన తప్పేంటి? ఒక 12th బెటాలియన్ కానిస్టేబుల్ నీచమైనటువంటి ఒక వీడియో ఈ అమ్మాయికి పంపిస్తే అది నేను యాజ్ పర్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఫాలో అవుతూ వీడియో పెట్టడమా నేను చేసిన తప్పు? ఎందుకు? అందుకోసమని ప్రతి నాయకుడితో, ప్రతి పోలీస్తో, ప్రతి వ్యక్తితో నేను చేసిన, దయచేసి మీరు జీనియస్ గంగా ప్రవాహం దాంట్లో నా వీడియోస్ ఓపెన్ చేయండి. ఈ అమ్మాయిది ఎపిసోడ్స్ వైజ్గా చేశాను నేను. అసలు ఏం జరిగింది, ఈ అమ్మాయి మీద 7 కేసులు ఏమున్నాయనేది, వాటి కింద ఎంత నీచమైన కామెంట్స్ పెట్టాడు ఈ నాగేందర్ లేకపోతే సైదా బానుతో అనేది మీకు అర్థమవుతుంది. నేనేదో నిందలు వేయట్లేదు, ఇదంతా కూడా నిజం. ఇన్ని వందల అవి చూసిన తర్వాత అంటే ఈ రోజు ఫైనల్ గా మీరు ఇప్పుడు మళ్ళీ కోర్టును కానీ మళ్ళీ పోలీసులను కానీ రివ్యూ కానీ ఏం చేయాలి? సిపి సార్ దగ్గరికి వెళ్దాం అనుకున్నా. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయిన పర్సన్స్ ఇంత కూడా చట్టం అంటే భయం లేదు, న్యాయం అంటే భయం లేదు, ఎవ్వరికి భయపడకుండా ఇంత నీచంగా కామెంట్స్ పెడుతున్నాడంటే ఈ చిన్న తలకాయ వెనకాల ఏ పెద్ద తలకాయ ఉందో నాకు తెలియాలి. సో ఇందులో నేను ఉంటానా చస్తానా, నాకు మాత్రం థ్రెట్ ఉంది, నన్ను చంపే. ఎందుకంటే చిన్న విషయాలకే గొడవలు పడుతూ రోడ్డు మీద మర్డర్లు చేసుకునే రోజుల్లో ఈ అమ్మాయి ఆయన యూనిఫామ్ ఆ వీడియోని నా ఛానల్లో వేసుకుంటే ఈ అమ్మాయికి
ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అమ్మాయికి నేను అండగా నిలబడ్డానని చెప్పేసి నన్ను, నా ఫ్యామిలీని నేను వార్త తప్పుగా పెడితే మీరు ఎవరైనా కూడా ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పండి. కానీ నా మైనర్ బాలిక, నా కూతురు ఏం చేసింది, నా కూతుర్ని ఇక నేను చెప్పొద్దండి అంట ఇద్దరు. ఈ లక్ష్మీ నరసయ్యతో ఇంకా ఎవరెవరితో నాయకులతో ఇంకా నేను నోటితో చెప్పరానటువంటి పదాలు ఆ కామెంట్స్ పెట్టాడు. దయచేసి చూసేటువంటి ఈ సుమన్ టీవీ తరపున కూడా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను, జీ న్యూస్ గంగా ప్రవాహం అని మీరు టైప్ చేస్తే కనుక యూట్యూబ్లో వీడియోస్ ఎపిసోడ్స్ వైజ్గా వస్తాయి. అందులో ఎలాంటి కామెంట్స్ పెట్టారనేది మీకే తెలుస్తుంది.